వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఫాలో అవుతుండండి. అప్పుడే మీకు మేము పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మరి భానుమతి ఎగ్జామ్ రాసిన విషయం పార్థుకి తెలిసిపోతుందా? అలాగే వాళ్ళ నాన్న కోసం పెళ్ళి ఆగిపోవాలని ఫోన్ చేసింది భానుమతేనని పార్థు తెలుసుకున్నాడా? అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి బలరామయ్య తనకి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది శక్తి. ఎందుకంటే న్యూస్ పేపర్లో మరి భాను ఫోటో, ఎగ్జామ్ రాసిన తీరు, ఆ విధానం అంతా చూస్తే ఖచ్చితంగా బావగారు ఈ పెళ్ళి ఆపేస్తారు. నిజంగా దేవుడి దయ వల్ల గండం గట్టెక్కింది. ఈ పెళ్ళి జరగాలని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను అని చెప్పి, అయినా ఈ కోటి వాళ్ళు ఇలా ఎలా చేశారు? కూతురు ఎగ్జామ్ ఎలా రాసింది? ఆ రోజున తను బాధలో పెళ్ళి ఆగిపోయిందని బాధతో కుంగిపోవాలి తప్ప ఇలా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళటం ఏంటి? అంటే తనకి నిజంగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకే ఈ ఫోన్ చేసిన అమ్మాయి కూడా భానుమతి అయ్యి ఉండొచ్చేమో నా అనుమానం. అయినా ఇది ఇలా వదిలేస్తే ఈ విషయం అలా అలా మరిది బావగారికి తెలిస్తే పెళ్ళి ఖచ్చితంగా ఆగిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడమని చెప్పాలి అని చెప్పేసి కోటికి ఫోన్ చేస్తుంది. కోటి, వస్తానమ్మా, కొంచెం పనిలో ఉన్నాను, మిమ్మల్ని కలుస్తానమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి భానుమతి వాళ్ళ చెల్లెలతో బాధగా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది. అక్క, ఇంక నువ్వు అన్ని ఆశలు వదులుకున్నట్టేనా? పెళ్ళికి సిద్ధపడ్డట్టేనా? మరి ఇంకా నీకు పుట్టినరోజు కూడా వచ్చేసింది కదా, ఇంకా నువ్వు ఆపడానికి, పెళ్ళి ఆపడానికి ఎటువంటి కారణాలు లేవు అనగానే, అవును వసు, అమ్మకిచ్చిన మాట ప్రకారం నా ఆశయం నలిగిపోతుంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. నాకు గిల్టీగా కూడా ఉంది. ఆ కుటుంబం నా కారణంగా రోడ్డున పడ్డ విషయం ఎప్పటికన్నా తెలిస్తే మోసం చేసి ఆ ఇంటికి కోడలినయ్యానని చెప్పి నన్ను జీవితాంతం దెప్పి పొడిచే కంటే నేనే నిజాయితీగా బ ఆ జీప్ అబ్బాయికి ఈ విషయం చెప్పేస్తే నా మనసు కుదుట పడుతుంది. పెళ్ళి ఆగిపోతే కూడా ఆగిపోతుంది. అంతే, ఈ ఒక్క రోజుతో ఏదో ఒకటి జరిగిపోతుంది. అక్క, అలాంటి పని మాత్రం చెయ్యకక్క. వాళ్ళు నేను బతకనివ్వరక్క. మన కుటుంబం మీద పగ పట్టేస్తారక్క అని చెప్పి అంటుంది. అవునే, పగపడతారని నాకు తెలుసు. కానీ ఈ విషయం తెలియకపోతే అస్సలు బాగుండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి పార్థు సూరితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పుట్టినరోజు అన్న విషయం తెలిసిపోతుంది. భానుకి పుట్టినరోజంట అని చెప్పి అనగానే, అవునా, ఇంతకీ బసమ్మాయి పుట్టినరోజంటే తనకి విష్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా సరే, ఏదో రకంగా ఫోన్లో మామయ్య గారికి ఫోన్ చేసి భానుతో మాట్లాడాలరా సూరి అని చెప్పి అనగానే, ఏముంది, ఫోన్ చేస్తే చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో ప్రమీల కాకరకాయలు కోస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే కుమారి వచ్చి, అయినా ఈ వీధిలో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలి అంటే నాకు మనవరాలి పెళ్ళవ్వాలి. మేమెంత ఉన్నవాళ్ళమో, మాకెన్ని సౌకర్యాలు ఉంటాయో వీళ్ళే చూస్తారు. తట్టుకోలేక పెళ్ళి ఆగిపోయిందని నలుగురు 4 రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు చూడు, మళ్ళా పెళ్ళి జరగబోతుంది కదా. ఇప్పుడు నా మేనకోడలు కోటీశ్వరాలు కాబోతుంది, నా మనవరాలు కోటీశ్వరాలు కాబోతుంది అని చెప్పి చూడంగానే, నువ్వేంటే, కొడుకు తాగొస్తాడు, వాడు మంచిగా భోజనం చేయాలంటే చికెనో మటనో వండాలి, నువ్వు కాకరకాయలు కోస్తున్నావేంటి? ఈ కాకరకాయలు చూస్తే వాడు ఊరుకుంటాడా అని చెప్పి అనగానే, బాగుంది అత్తయ్య, కాకరకాయలు ఉండకపోతే చికెను మటన్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వేదో సామెత చెప్పినట్టు భానుమతి పెళ్ళిని ఊహించుకుని రోజు ఇంక ఇలా తిందాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటుంది. అవునే, నా మనవరాలు కోటీశ్వరాలైతే నేను కోటీశ్వరాలను కాదా ఏంటి? చాలా బాగుంది అత్తయ్య. మనం ఎప్పుడు కూడా మన సంపాదన మీద మన జీవితం చూసుకోవాలి. ఒకవేళ
పెళ్ళైతే భాను కోటీశ్వరాలు అవుతుందేమో కానీ మీ జాతకాలేం మారిపోవు అని చెప్పి అనేసరికి కోపంగా అరుచుకుంటూ వస్తాడు కోటి. ఇంకా రావడంతోనే ఇంకా ఏంటి భాను భాను అని చెప్పేసి అరుస్తూ ఉంటే, ఏంటయ్యా ఎందుకట్లా అరుస్తున్నావు భాను అని చెప్పి అని అనంగానే ఈ లోపల వసు అక్క మళ్ళా నాన్నేంటో అరుచుకుంటూ వస్తున్నాడు, కోపంగా ఉన్నాడు, ఏ విషయమైనా తెలిసిపోయిందంటావా అని చెప్పి అనంగానే నాకు తెలీదే, ఏమో పద అని చెప్పేసి బయటకు వస్తారు. అమ్మ భాను అల్లుడు గారు ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలంట అని చెప్పి అనంగానే చాలా కోపంగా ఉంటుంది భాను. ఇదిగో అల్లుడు గారితో మంచిగా మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, అర్థమైందా, స్పీకర్ ఆన్ చెయ్యి అని చెప్పేసి స్పీకర్ పెడతాడు. ఇంక వెంటనే బసమ్మాయి నీతో ఒక ముఖ్యమైన వార్త చెప్పాలి అంటే, చెప్పు జీపబ్బాయి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బసమ్మాయి అని చెప్పి అనగానే థ్యాంక్స్ జీపబ్బాయి అంటుంది. ఇంకా నేను ఎప్పుడెప్పుడు పుట్టినరోజు విషెస్ చెప్తానానని ఎదురు చూస్తున్నావు కదూ, అవును, ఎలాగైనా కాబోయే భర్త చెప్పే శుభాకాంక్షల కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా చెప్పలేదని కోపంగా ఉన్నట్టున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును అవునని చెప్పు అని పక్క నుంచి తండ్రి సైగ చేస్తూ ఉంటాడు. అదేమి అని అనగానే నాకు తెలుసులే జీపమ్మాయి, పెళ్ళి తప్పిపోయిన తర్వాత ఏ ఆడపిల్లకైనా ఇలాగే ఉంటుంది, త్వరలోనే మనకి పెళ్ళి జరగబోతుంది కాబట్టి మనిద్దరం ఒకే చోటు ఉండొచ్చు, అప్పుడు వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజు నేను గ్రాండ్గా చేస్తాను అని చెప్పి అంటాడు. సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. సూరి ఏదో ఇలా చప్పగా ఉప్పగా శుభాకాంక్షలు చెప్పడం నాకు నచ్చలేదు, తను నాకు పరిచయం అయిన తర్వాత మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయాలని నాకుంది, ఎలా కుదురుతుంది సూరి, ఎలా కుదరటం ఏంటి పార్దు, ఆ ఇంట్లో తెలియకుండా సర్ప్రైజ్ చేయొచ్చు, తనకి ఏదైనా గిఫ్ట్గా ఏదైనా కొను, తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి అనగానే అలాగే చేస్తాను అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఒక శారీ షాపింగ్ చేస్తారు. ఇంకా భానుకి గిఫ్ట్గా అది ఇచ్చి తనతో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేయాలి అనుకుంటాడు పార్థు. ఇంకా ఇదిలా ఉండగా మరి కోటి శక్తిని కలవడానికి వెళ్తాడు. వెళ్ళంగానే శక్తి అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపల నమస్కారం అమ్మా, ఏంటమ్మా మీరు పిలిచారు అంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం అయ్యే ఉండొచ్చు అని చెప్పేసి అంటాడు. ముఖ్యమైన విషయమే కోటి అని చెప్పి అనగానే మీ కూతురికి ఈ పెళ్ళంటే ఇష్టమేనా అని చెప్పి అంటుంది. ఎందుకు వచ్చిందమ్మా అనుమానం అంటే, కోటి గుర్రాన్ని కళ్ళెం వేసి కుర్తి దాకా తీసుకురావచ్చు కానీ నీళ్లు తాగించలేం కదా కోటి, అదేంటమ్మా సామెత ఇప్పుడు చెప్తున్నారు, ఇది పూర్తిగా మీకే వర్తిస్తుంది, ఎందుకంటే మీ అమ్మాయి మనసులో పెళ్ళి ఆలోచన స్పష్టంగా లేదని తన ప్రవర్తన వలన అర్థమైపోతుంది. అలా ఎలా చెప్తారమ్మా, దానికి ఇష్టమేనమ్మా, మీరు అన్నట్టుగా ముందు దానికి ఇష్టం లేదు కానీ మేము నచ్చ చెప్పాము, ఇప్పుడు అదంతా మారిపోయిందమ్మా. లేదు కోటి, నాకు ఒక అనుమానం వచ్చింది, ఈ పెళ్ళి ఆగిపోవడానికి మీ కూతురే కారణమానని, తనే ఫోన్ చేసిందేమో నాకు డౌట్గా ఉంది అని చెప్పి అనగానే చూడమ్మా నా కూతురు ఇంత పెద్ద పని చేయదమ్మా, అది అంతకు తెగించదు అని చెప్పేసి అనగానే నిజమే మీరు చెప్పేది, కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇదిగో ఈ పేపర్ చూడు, దీంట్లో ఉన్న ఆర్టికల్ చదువు అని చెప్పి నేను చదివి వినిపిస్తాను చూడు అని చెప్పి నవవధువు పెళ్లి బట్టలతో పరీక్ష రాసింది, తనకి చదువు మీద ఎంత మమకారం ఉందో తెలిస్తే అర్థమవుతుంది అని చెప్పేసి తన కోసం గొప్పగా రాసింది చదివి వినిపిస్తుంది. నిజంగా నీ కూతురికి పెళ్ళి ఇష్టం అయితే తప్పిపోయిందని బాధపడాలి కదా కోటి, ఇలా మరి పట్టు చీరతోనే పరుగులు తీసుకుంటూ చెంగు చెంగున లేడి పిల్లల గంతులేసుకుంటూ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసింది అంటే తన మనసులో చదువు అంటే ఎంత ఇష్టమో బలంగా ఉందో నాకు తెలుసు, అయినా మంచిగా కోరుకున్న జీవితం వస్తుందన్నా తనకి ఇష్టం లేదు, చదువు మీదే మమకారంతో ఉంది, చదువుకుని ఎగ్జామ్ రాస్తుందని బావగారికి తెలిస్తే ఈ పెళ్ళి వెంటనే క్యాన్సిల్ చేస్తారు కోటి అని అమ్మా అలా జరగకూడదమ్మా, నా కూతురికి రాజమర్యాదలతో ఈ పెళ్ళి జరగాలమ్మా అని చెప్పేసి అంటాడు. అలా జరగాలి అంటే నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టాలి కోటి, తనని నచ్చచెప్పి ఏదో ఒక విధంగా చదువు అంటే విరక్తి చెయ్యాలి, అంతే తప్ప ఇలా చేస్తే చాలా కష్టం కోటి, ఇదంతా నేను చూసుకుంటానమ్మా అని చెప్పేసి
ఇంకా న్యూస్ పేపర్ తీసుకుని రగిలిపోతూ ఉంటాడు కోటి. అయినా ఈ భాను రోజుకొక ట్విస్ట్ చేస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ చచ్చిపోతానని బెదిరించినా, నేను చచ్చిపోతానని బెదిరించినా దానిలో మార్పే లేదు. అది చదువు మాత్రమే, చదువు కోసమే బతుకుతున్నట్టుంది. వద్దు వద్దు అని చెప్పి అంటుంటే చదువుకోవాలి చదువుకోవాలని ఇన్ని నాటకాలు వేస్తుందా? అసలు నేను ఆ పెళ్లి తప్పిపోయిన మర్నాడే దాన్ని ఎక్కడికి వెళ్ళకూడదు, కాళ్ళు కట్టేసైనా ఉంచి ఇంట్లో ఉంచాలని మా అమ్మకి చెప్పాను. అమ్మ కూడా దీన్ని కాపాడలేకపోయిందా? ముందు అమ్మకి ఉంది కోటింగ్ అనుకుంటూ బయలుదేరతాడు న్యూస్ పేపర్ తీసుకుని. ఇంకా ఇంట్లో అలా కూర్చున్న కుమారి కొడుకు గట్టి గట్టిగా అరుచుకుంటూ వస్తుంటే, ఏరా ఎప్పుడు ఏదో ఒకటి తాగి తందనాలు ఆడుతూ ఉంటావు, మారవారా నువ్వు? ఏంటమ్మా, ఏంటి అలా అరుస్తున్నావు? నీకేమైనా మందు ఎక్కువైందారా? ముందు నాకు కాదు నీకెక్కువైంది అని చెప్పి ముందు నిన్ను గెంటేస్తే అప్పుడు బాగుంటుంది ఇల్లు. అదేంటయ్యా అలా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడాలి? అయినా అది ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో చూసుకోవాల్సిన అవసరం తల్లిగా నీకు లేదు. నేను దీనికి బాధ్యత అప్పచెప్పాను. ఏం అప్పచెప్పానే అమ్మా అనగానే ఆ రోజు జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది కుమారి. అమ్మా, భానుమతిని ఎక్కడికి వెళ్లకుండా తలుపులేసి బంధించండి, లేకపోతే లేనిపోయిన సమస్యలు వెటకరాలు మనకెదురవుతాయి. అవునులేరా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, బయటికి అడుగు పెడితే కాళ్ళు విరక్కొట్టేస్తాను కదా అని చెప్పేసి అన్నమాట గుర్తు చేసుకుంటుంది. అది ఎక్కడికి వెళ్ళలేదు, రూమ్లోనే ఉంది. అవునా, మరి పరీక్ష ఎలా రాసింది అని చెప్పేసి పేపర్ని మొహం మీద విసిరి కొడతాడు. ఏంటయ్యా అని చెప్పి ఆ పేపర్ తీసుకుని చదువుతుంది ప్రమీల. దాంట్లో భానుమతి పట్టుచీరతో ఉన్న ఫోటోని మరి పెద్దగా వేసి తన కోసం రాయంగానే ఇంకా ఆశ్చర్యపోతుంది. ఇంకా భాను భాను అనగానే ఇద్దరు బయటకు వస్తారు. ఏంటమ్మా భాను, ఏంటి ఇదంతా అని చెప్పి అనగానే సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఇంకా కోటి మాత్రం చాలా కోపంతో, ఏంటే అసలు ఏదో అనాకారి కుటుంబం, తాగుబోతు కుటుంబం, ఏదో నీ ముఖం చూసి ఆ పార్దు బాబు నచ్చి ఈ పెళ్ళికి ఒప్పుకుంటే ఆ ఇంటి కుటుంబాన్ని రచ్చకీడ్చేసావు కదే, ఫోన్ చేసావని నువ్వే అని నాకు అనుమానం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా నీ మనసు కనిపించలేదా? అసలు మేము వద్దు వద్దు అంటే పరీక్ష రాయడానికి వెళ్ళావు, ఏం ఘనకార్యం చేద్దామని చెప్పి అసలు ఏంటిది అని ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్ కిందకేసి కొడతాడు కోపంతో. ఇంకా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది భాను. అప్పుడే మామయ్య అనుకుంటూ పార్దు ఇంట్లోకి అడుగు పెడతాడు. ఏంటి మావయ్య ఇది, మీరేదో పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు, మంచిగా ఉంటారు అని నేను అనుకుంటే ఇలా ఆడపిల్లలకి భయం చెప్పే విధానం ఇదా? ఒకవేళ వాళ్ళతో ఏదో మాట్లాడాలంటే కూర్చుని మాట్లాడించాలి, అంతేగాని ఇలా వస్తువులను పగలగొడతారా? అయినా బసమ్మాయి మీరు అనుకున్నంత విధిగా ఎప్పుడు ప్రవర్తించదే. అమ్మ బాబోయ్, అల్లుడు గారు నేను మాట్లాడిన మాటలన్నీ వినేశారని ఎంత భయం వేసిందో, ఈ పెళ్ళి ఆగిపోతుందని. పోనీలే వినలేదు అని చెప్పి, ఏం జీపమ్మాయి, అయినా నువ్వేం చేశావు అని చెప్పి అనగానే, అల్లుడు గారు మీరేంటి ఇలా వచ్చారు అంటుంది ప్రమీల. అంటే అత్తయ్య గారు, నాకు కాబోయే భార్యకి మొదటిసారి పుట్టినరోజు వచ్చింది కదా, అందుకే ఒక కానుక ఇచ్చి వెళ్దామని వచ్చాను. కానుక అంటే గొప్పింటోళ్ళు కానుకలు గొప్పగానే ఉంటాయి బాబు అని కుమారి అంటుంది. అమ్మా నువ్వు ఆగవే బాబు, ఏం తీసుకొచ్చారో అమ్మాయికి ఇవ్వండి అనగానే, భాను హ్యాపీ బర్త్డే అని చెప్పి నీకోసం చీర కొని తీసుకొచ్చాను, ఈ చీర కట్టుకునిరా, ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా వెళ్ళు తీసుకో అని చెప్పేసి అంటాడు కోటి. ఇంకా వెంటనే ఆ చీర తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్తుంది. వెళ్ళడంతోనే ఇంకా చీర కట్టుకుని రెడీ అవుతూ ఉండగా భానుకి మనసులో బాధ పొంగుకొస్తూ ఉంటుంది. కనీసం జీప్ అబ్బాయి ఇంకొక పావుగంట ముందు వచ్చినా బాగుండేది, ఈ విషయమంతా తెలిసి పెళ్ళి ఆగిపోయేది అని చెప్పేసి అంటుంది. వసు అక్క, జీప్ అబ్బాయి కొంచెం ఆలస్యంగా రావడం సరిపోయింది, లేదంటే మన బతుకంతా తెలిసిపోయేది అనగానే, లేదు వసు, ఆయన ఆలస్యంగా రావటమే నాకు ఇదిగా అనిపిస్తుంది, లేదంటే జీప్ అబ్బాయికి నా విషయం, పెళ్లి విషయం నాకు ఇష్టం లేదని తెలిసి పెళ్ళి ఆపేసేవారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్క ఇంక నువ్వు అవేమీ ఆలోచించొద్దక్క, రా అక్క అని చెప్పేసి అంటుంది. ఇంకా సర్ప్రైజింగ్గా అంగరంగ వైభవంగా మొత్తం ఒక రూమ్ అంతా భాను కోసమే బెలూన్స్తో డెకరేట్ చేపించి అందంగా ముస్తాబు చేయించి కేక్ని సర్ప్రైజింగ్గా పెడతాడు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా భాను కేక్ కట్ చేయడం కోసం చూస్తూ ఉంటారు. ఇంకా భానుకి కళ్ళు మూసి పార్దు అక్కడ తీసుకురాగానే
ఆ డెకరేషన్ అంతా చూసి ఒక్కసారిగా మరి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది భాను. ఇంకా బసమ్మాయి కేక్ కట్ చెయ్యి అని చెప్పేసి కేక్ కట్ చేసి తినిపిస్తూ ఉండగా పార్థుకి ఫోన్ వస్తుంది. ఫోన్ రావటంతో బయటకొచ్చి హలో ఎవరండి అనంగానే బాబు అర్జెంటుగా మీరు వచ్చి కలుస్తారా? చాలా రోజుల నుంచి పెళ్లి రోజున ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా! ఆ అమ్మాయి ఎవరో తెలిసింది అనంగానే ఏంటి మీరు చెప్పేది? ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా? ఎవరు అనేసరికి మీరు ఒకసారి అర్జెంటుగా రండి బాబు అని చెప్పి అనంగానే ఒక్కసారిగా భాను ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. అమ్మో! భానుమతి విషయం తెలిసిపోతే ఈ పెళ్ళి ఆగిపోతుంది. భాను జీవితం ఏమవుతుందో ఏంటో అనుకుంటుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు